దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. మరొక పరిశుద్ధ ఆదివారం ముందు ఇటు రీతిగా దేవుని లేఖనాలు ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపకై ప్రభు సన్నిధిలో దేవునికి కృతజ్ఞులుగా ఉందాం. పిల్లల ఈ సమయంలో యేసుక్రీస్తు వారు మాట్లాడిన అనేకమైన మాటలు మన ఆధ్యాత్మిక లేక సామాజిక భౌతిక జీవితాలకు చాలా ఉపయోగకరంగాను ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఆయన ఒక ప్రత్యేకమైన మాటను యోహాను సువార్త 15వ అధ్యాయంలో మరి ఆయన చెప్పినటువంటి మాట 14-15 వచనాల్లో, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులను పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. ఈ మాట ఎంత ఆదరణకరంగా, ఎంత నెమ్మది ఇచ్చే మాటగా అనిపిస్తుందండి. జీసస్ క్రైస్ట్ వుడ్ లైక్ టు ట్రీట్ యూ యాజ్ హిస్ ఫ్రెండ్. ఇంకా మీరు దాసులు అని పిలువబడరు. యు ఆర్ నో వే గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ స్లేవ్. మనం ఏదో దాసులుగా ఉండడానికి ఆయన మనల్ని పిలుచుకోలేదండి. ఆయన మనలను స్నేహితులుగా ఎంచుకుంటున్నాడు. అందుకని ఆయన అంటాడు, ఇక నేను మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులను పిలుస్తున్నాను అన్నాడు. పైగా అక్కడ ఎందుకనగా వై ఐ వుడ్ లైక్ టు కాల్ యూ ఫ్రెండ్, ఆవిడ మంచి మాట చెప్పారు. నా తండ్రి వలన వినిన సంగతులన్నీ నేను మీకు చెప్పడానికే. ఎంత బాగా అంటాడంటే, నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. ఈరోజు నిజంగా స్నేహితుల మధ్య మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప సత్యం, దాపరికాలు ఉండకూడదు. దాపరికాలు లేకుండా దేవునికి మనం అన్నీ చెప్పుకోవాలి. మనం ఈరోజు చాలా విషయాలు దాచేస్తున్నామంటే దేవునితో మనకు ఒక మంచి స్నేహం లేదని అర్థం. ఇఫ్ యూ వుడ్ లైక్ టు డూ ఫ్రెండ్షిప్ విత్ యువర్ గాడ్, సే ఎవ్రీథింగ్ ఓపెన్లీ. దేవుని దగ్గర అన్నీ ఓపెన్గా చెప్దామండి. మా పరిస్థితి ఇది, మాకు ఇది లేదు, మాకు ఇది ఉంది, మాకు ఇది కావాలి, మాకు ఇది వద్దు అని ఓపెన్గా చెప్పడంలోనే ఆ నిజమైనటువంటి స్నేహం కనిపిస్తుంది. ఈరోజు యేసు నీకు ఒక మంచి స్నేహితుడిగా ఉన్నాడా మిత్రమా? యేసు నీకు ఒక మంచి స్నేహితుడిగా కనిపిస్తున్నాడా? ఎందుకంటున్నానంటే, స్నేహంలో దాపరికాలు ఉండకూడదు. ఈరోజు మనం అంతా ఆయనతో చెప్పుకుందాం. 119వ కీర్తనలో 26వ వచనంలో ఒక మాట చెప్పబడింది, నా సంగతంతయు నేను నీతో చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు అని. వెన్ ఐ డిక్లేర్డ్ మై వేస్ యు ఆన్సర్డ్ అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తున్నాం. మనము ఏ సంగతి కూడా ఆయనతో దాచుకోవద్దండి. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇస్తావు. ఈరోజు మనం ఓపెన్గా ఆయనతో చెప్తే ఆయన మనకి ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మనం మనుషులతో చెప్పుకోవడానికి చాలా ఇష్టపడతాం. మనుషులతో మనకున్నటువంటి బాధని వెళ్ళబుచ్చుతాం. మనకున్న కష్టాన్ని, మన అవసరతను మనుషులతో చెప్పడానికి మనం ఆతృత పడతాం. మించి నేను అంటున్నాను ప్రియులారా, ఆయనతో చెప్పుకుంటే ఆయన ఖచ్చితంగా ఆదరణిస్తాడు. ఆయనతో చెప్పుకుంటే ఆయన ఖచ్చితంగా నెమ్మది అనుగ్రహించగలడు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. అంతట యోహాను శిష్యులు వచ్చి సౌమును ఎత్తుకొని పోయి పాతిపెట్టి యేసునొద్దకు వచ్చి తెలియచేసిరి. నిజంగానే ఈరోజు మనకి కొన్ని కష్టాలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. నువ్వు అత్యంత ఆప్తులుగా భావిస్తున్న వారు నీకు దూరం అయిపోవచ్చు, లేదా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు.
అంత మాత్రాన కృంగిపోయి ఇంక నా జీవితంలో ఆనందం ఏది లేదు, సంతోషం లేదు అని అనుకోవడం కంటే కూడా యేసు దగ్గరికి వచ్చి చెబుదాం ఆ కష్ట పరిస్థితిని. అప్పుడు ఆ పోగొట్టుకున్న బాధ కంటే కూడా ఆయన చూపించే ఆదరణ ఎక్కువగా ఉంటుంది. యోహాను గారి యొక్క శిష్యులు, అనగా బాప్తిజం ఇస్తున్న యోహాను గారి యొక్క శిష్యులు యోహాను గారు చనిపోయారన్న వార్త విన్నారు. ఆయనని మరి తల తీసేసి చంపేశారు. బంట్రోత్తులుని పంపి చెరసాల్లో యోహాను తల కొట్టించాను. వాడు అతని తల పళ్ళెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను. ఆమె తన తల్లి వద్దకు దాన్ని తీసుకొని వచ్చాను అని యోహాను గారి యొక్క మరణం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆ వార్త విన్నారండి శిష్యులు. రోజు వచ్చి పరామర్శించే ఈ శిష్యులు ఒక్కసారిగా ఆత్మీయ గురువు గారు చచ్చిపోయారనే వార్త విన్న వెంటనే కుదేలైపోలేదు, కృంగిపోలేదు. దానికి జరిగించాల్సిన అంత్యక్రియలను చేశారు. వారు వచ్చారు, శవమును ఎత్తుకొని వెళ్ళారు, దానిని పాతిపెట్టి దానికి చేయాల్సినటువంటి ప్రక్రియ అంతా చేశారు. చేసిన మీదట వాళ్ళు యేసుతో వచ్చి చెప్పారంట. నేను అంటున్నాను, మన ఇంట్లో కూడా మనకి ఇష్టలైన వారిని మనం పోగొట్టుకోవచ్చు, లేదా ఒక్కొక్కసారి మనం ఇష్టంగా ఉన్నటువంటి గృహాన్ని వదిలేయచ్చు, లేక ఊరిని వదిలిపెట్టాల్సి వస్తుంది, సంఘాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొంత గాబరా, ఆందోళన, దిగులు ఇవన్నీ రావడం అత్యంత సహజం. కానీ వీటన్నిటికీ మించి చెప్పుకోవడానికి మనకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు, ఆయన యేసయ్య. వాళ్ళు వచ్చి యేసుతో చెప్పుకున్నారండి. యేసు ఆ సంగతిని విన్నాడు, వాళ్ళని చేర్చుకున్నాడు. చేర్చుకున్న వెంటనే యేసు ఏం చేశారో తెలుసా ప్రియులారా? యోహాను గారు, అనగా బాప్తిజం ఇస్తున్న యోహాను గారు ఏ పని చేస్తూ ఆయన చనిపోయారో ఆ పనిని యేసు ప్రారంభించారు. అది మనం నేర్చుకోవాలి. మన ముందు ఎవరైనా మంచి భక్తి చేసి చనిపోయిన వారు ఉంటే వారు ఆపు చేసినటువంటి ఆ పని వారి వల్ల ఆగిపోయింది కనుక దానిని మనం కొనసాగించే స్థితిలో మనం ఉండాలి. అంతే తప్ప కృంగిపోయి వాళ్ళు చేసిన పనికి మనం విలువ ఇవ్వకపోతే అది ఖచ్చితమైనటువంటి ప్రేమతత్వం కాదు. అందుకని ఓపెన్గా అంటున్నాను, యోహాను గారు చనిపోయిన వార్తను యేసు కూడా విన్నారు. కానీ ఆయన పనికి ఇచ్చినటువంటి విలువ చూడండి. ఆ సబ్జెక్టు పట్టుకొని ఏడుస్తూ కూర్చోలే, లేకపోతే నాకు బాప్తిజం ఇచ్చినటువంటి గురు సమానులైనటువంటి వారు లేరని కృంగిపోలే, లేక నా గురించి ముందుగానే ప్రకటించిన యోధుడు ఇప్పుడు చచ్చిపోయాడే అని కుదేలైపోలే. ఆయన విడిచిపెట్టిన పనిని ఈయన కొనసాగించడం ప్రారంభించాడు. ఈరోజు నేను మళ్ళీ అంటున్నాను, దేవుడు మనకు అప్పగించిన పనిలో ఒక్కొక్కరు అంతవరకు పని చేస్తారు, వెళ్ళిపోతారు. మనం అక్కడ కృంగకూడదు. పనిని కొనసాగించడానికి కావాల్సిన శక్తిని అనుకరించగలిగే దేవుని దగ్గరికి రండి. వాళ్ళు ఏం చేశారో తెలుసా? యేసు దగ్గరికి వచ్చి తెలియచేశారు. ఆ యేసు వారిని ఆదరించాడు, హక్కును చేర్చుకున్నాడు. నేను మళ్ళీ మీతో అంటున్నాను, మీ దగ్గర ఏది లేదో అది ఓపెన్గా ఆయనతో చెప్పుకుందాం. ఆయనతో చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మీకు సహాయం చేయగలడు. నేను అంటున్నాను, లూకాసు వార్తలో 5వ అధ్యాయంలో మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు మరి వాక్యాన్ని ప్రకటించడానికి సీమోను దోణిని అడుగుతారు. వెంటనే ఆయన కాదనకుండా ఇస్తారు. ఆ దోణిలో కూర్చొని జనసమూహం అందరికీ బోధిస్తారు. ఆయన బోధించిన విషయాలన్నీ వారు విన్నారు. ఆయన కూడా తన బోధ చాలించిన తర్వాత ఆ దోణి దిగి అంటారు, దోణిని ఇచ్చినటువంటి ఆ సీమోనుతో అంటారు, అయ్యా నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టడానికి మీ వలలు వేయండి అంటాడు. అసలు దోణి ఇచ్చారు, అంతే, దట్స్ ఆల్. ఇంకేం చెప్పలేదండి వాళ్ళు. ఈయన అడిగారు, దోణి ఇచ్చారు. వాళ్ళు మాకు ఏమీ పట్టలేదండి, మాకేమీ దొరకలేదండి అన్న మాట అలా. ఒక్కసారి
ఇచ్చి చూడు, యూ విల్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. అక్కడ సీమోను ధోనినిస్తే ఇక్కడ నా దేవుడు నీ హృదయాన్ని ఇమ్మంటున్నాడు. ఆ ధోనినిచ్చినప్పుడు అదే ధోనిలో వాళ్ళు రాత్రంతా కష్టపడ్డారని, అదే ధోనిలో వాళ్ళు ప్రయత్నం చేశారని, అయినను వాళ్ళు ఏమీ పొందుకోలేదనే విషయాలు యేసుకు అర్థమైనాయి. అందుకనే తిరిగి వాళ్ళకి ఆ ధోనిని ఇచ్చేటప్పుడు, నీ ధోనిని కొంచెం లోతుకు నడిపిస్తే నీకు చేపలు పడతాయంటారు. ఆ మాట వాళ్ళు కొంచెం సీరియస్గా తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే చేపలు పట్టాల్సిన సమయం దాటిపోయింది. రాత్రులు ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమయంలో చేపల వేట చాలా సులభంగా జరుగుద్ది. కానీ ఇప్పుడు అలా ఉండదు. ఈయనేమో ఇప్పుడు లోతుకి వెళ్ళమంటున్నారు అని వాళ్ళు ఒక మాట అన్నారు. ఏలినవాడ, రాత్రంతా మేము ప్రయాసపడితేమో కానీ మాకేమీ దొరకలేదు అన్నారు. ఈరోజు మనం కూడా ఇదే చెప్దామండి. నాకు నెమ్మది దొరకలేదు, నాకు శాంతి దొరకలేదు, నా ప్రయాసకి తగిన ఫలము దొరకలేదు. మనుషులతో చెప్పుకోవడం కాదండి, దేవుడి దగ్గర మనం మొర పెడితే దేవుడు ఆశ్చర్యంగా చేస్తాడు. ఈ మధ్య సాక్ష్యం విన్నాను. ఒక అబ్బాయి అంటున్నాడు, మా ఆఫీసులో అందరికీ జీతాలు పెంచుతున్నారు, నాకు కూడా కొంత జీతం పెరిగితే బాగుండను అనిపించింది, నా పేరు కూడా పిలిస్తే బాగుండు అనుకున్నాను. చివరికి నా పైన ఉన్నటువంటి నలుగురిని పిలిచారు, నన్ను పిలవలేదు. సరే వాళ్ళకే పెంచుతున్నారని అనుకున్నాను. కానీ ఆశ్చర్యం ఏమిటంటే దేవుడి దగ్గర అడగడం మొదలుపెట్టాడు. అతని తండ్రిని కోల్పోయాడు, తల్లిని చూసుకోవాల్సిన బాధ్యతలో ఉన్నాడు. కనుక దేవుణ్ణి అడుగుతున్నాడు, నీకు ఇష్టమైతే నాకు కూడా జీతం పెంచవా అని, కనీసం ఒక 1000 రూపాయలన్నా జీతం పెంచు అని. ఆశ్చర్యం ఏంటంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ అబ్బాయిని ప్రత్యేకంగా పిలిచారంట లోపలికి. వాళ్ళు అన్నారంట, నీకు కూడా జీతం పెంచడానికి మేము ఇష్టపడుతున్నాం, ఈ నెల నుంచి నీకు 5000 రూపాయలు జీతం పెంచుతున్నాం అన్నారంట. అతను ఎంత ఏడుస్తూ సాక్ష్యం చెప్పాడంటే, నేను మనుషులను అడగలేదు, మనుషుల వైపు చూడలేదయ్యా, నా పరిస్థితి అంతా ఎరిగిన నా దేవుడి వైపే చూశాను. ఆశ్చర్యంగా నాకు జీతంలో హైక్ ఇచ్చారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నిజమే, నువ్వు ఒక్కసారి నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే, ఆ ధోనిని ఇవ్వడం వల్ల ఆ ధోని యొక్క పరిస్థితిని అంతా గమనించాడు. ఆ ధోని వేసుకొని వెళ్ళారు, ఏమీ పట్టలేదనే విషయం యేసుకు ముందే అర్థమైంది. అందుకని వెళ్ళి విస్తారమైన చేపలు పట్టుకోమని ఒక మాట ఇచ్చారు. వాళ్ళు కూడా మాటనే సీరియస్గా తీసుకున్నారు. అయితే మేము కష్టపడ్డాం కానీ మాకేం దొరకలేదు, అయినా నీ మాట చొప్పున మేము వెళతామన్నారు. వలలు పిగిలేంతగా దేవుడు విస్తారమైనటువంటి సమృద్ధి అక్కడ ఇచ్చాడు. ఈరోజు మనం కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుంటే మన హృదయంలో, మన హృదయాన్ని ఆయనకి ఇస్తే అందులో ఏది లేదో అది గమనిస్తాడు ఆయన. వాళ్ళకి విస్తారమైన పంట లేదు, అది చూసి దేవుడు పంట ఇచ్చాడు. నీకు నెమ్మది లేదని నెమ్మదిస్తాడు, నీకు శాంతి సమాధానం లేవో అవి ఇస్తాడు. ఆ ధోనిను సీమోను ఎలా ఇచ్చాడో అలాగా మనం కూడా మన హృదయాన్ని ఇద్దాం. యూ వుడ్ లైక్ టు క్లెన్స్ దాట్. తన రక్తంతో ఆ హృదయాన్ని కడుగుతాడు, శుభ్రపరుస్తాడు. ఇవ్వండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ దగ్గర లేదు అని చెప్పడానికి ఎక్కడ మొహమాట పడద్దు మిత్రులారా. లేదు అని చెప్పండి, మేము రాత్రంతా కష్టపడ్డామయ్యా, మాకేమీ దొరక లేదు అని అన్నారు వాళ్ళు. ఆ లేదు అన్నది ఉన్నది అన్నట్టుగా చేయగలిగే సమర్థుడు నువ్వు నమ్ముకొని వెంబడిస్తున్న నీ ప్రియ స్నేహితుడు యేసుక్రీస్తు. అందుకనే అంటున్నాను నేను, నువ్వు లేదు అని చెప్పకు. మొహమాటానికి కొంతమంది లేదు లేదండి అన్నీ బాగున్నాయండి అంటుంటారు. కానీ లేదు అని చెప్పడంలో నిజాయితీగా చెప్పు, నిజాయితీగా చెప్పు మిత్రమా. అవసరమైతే కన్నీళ్లతో చెప్పు, దేవుడు చూస్తాడు. కానీ లేదు అని చెప్పడానికి కొంతమంది మొహమాటానికి, ఏమండి టిఫిన్ తిన్నారా అని అడిగితే తిన్నామండి, ఆకలి లేదండి అంటారు. కానీ నిజంగా వాళ్ళకి ఆకలి ఉంటుంది. అలాగే నువ్వు కూడా, నేను కూడా
మనం కొంత హైడ్ చేసేస్తున్నాం. దాచిపెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. మనుషుల దగ్గర దాయండి, పర్వాలేదు, కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఓపెన్గా చెప్పండి. ఇలాంటి సందర్భమే మరొకటి కనిపిస్తుంది యోహాను సువార్త 21వ అధ్యాయంలో. అక్కడ కూడా 5వ వచనం చూస్తే యేసు అడుగుతారు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి అని ఉంది. ఈరోజు లేదు అని చెప్పడానికి ఎక్కడ కూడా మనము ఆలోచన చేయకండి. మీ ఇంట్లో నెమ్మది లేదు, కానీ దేవుడు ఇవ్వబోతున్నాడు. మీ ఇంట్లో సుఖ సంతోషాలు లేవు, దేవుడు ఇవ్వబోతున్నాడు. చేయాల్సిందల్లా ఒకటే, ఉన్నది ఉన్నట్టుగా ఆయనతో చెప్పడానికి ప్రయత్నం చేయి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా నీ సంగతిని ఆలకిస్తాడు. మార్కు సువార్తలో 5వ అధ్యాయము 33వ వచనంలో ఒక స్త్రీ తనకు జరిగిందంతా ఎరిగి భయపడి వణుకుతూ వచ్చి తన సంగతంతా ఆయనతో చెప్పుకొనెను అనేటువంటి మాట అక్కడ వ్రాయబడి ఉందండి. మార్కు సువార్త 5:33లో వారి ఆ యొక్క మాట చదివితే, ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతంతయు ఆయనతో చెప్పెను. ఈరోజు మనం కూడా చెప్దామండి. ఆ స్త్రీ చెప్పుకున్న సంగతి ఏమిటి? తనకున్నటువంటి శారీరక అనారోగ్యం. అది మగవాళ్ళకు ఒక పక్షాన అర్థం కాదు. చెప్పుకోవడానికి సిగ్గుతో ఉండేటువంటి సమస్య ఏమిటంటే ఆవిడ ప్రాబ్లం బ్లీడింగ్ ప్రాబ్లం. ఇది ఎవరు అర్థం చేసుకుంటారు? కానీ అర్థం చేసుకునేవాడు ఒకడు ఉన్నాడు. ఆయనతో నీ సంగతి చెప్పుకో మిత్రమా. ఆవిడ ఎప్పుడైతే ఓపెన్గా చెప్పుకుందో దేవుడు ఆమెను బాగు చేశాడండి. ఈరోజు నేను మళ్ళీ అంటున్నాను, మనం చెప్పుకోవడానికి ఎక్కడ సిగ్గుపడద్దండి. ఆ అమ్మాయి చెప్పుకోవడానికి సిగ్గుపడి ఉండుంటే ఆమెకు ఆ స్వస్థత వచ్చి ఉండేది కాదు. నీ సంగతి అంతా ఈరోజు చెప్తావా? నీ సంగతి అంతా చెప్పుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? కొంత ఆలోచన చేద్దాం. దేవుడు మన పరిస్థితులను మార్చగలడు. అది ఎప్పుడంటే మనం ఓపెన్గా ఆయనతో చెప్పినప్పుడు. ఆయనే అంటున్నాడు, నేను నా తండ్రి వలన వినిన సంగతులను నేను మీకు చెప్పేశాను, నేనేం దాచుకోలేదు. ఐ నెవర్ హైడ్ ఎనీథింగ్ వాట్ ఐ రిసీవ్డ్ ఫ్రమ్ మై గాడ్. నా తండ్రి దగ్గర నుంచి నాకు తెలియపరచబడిన ప్రతి సంగతి దాచుకోకుండా మీతో చెప్పాను. మనము చెప్దామండి. న్యాయాధిపతుల గ్రంథంలో 11వ అధ్యాయం 11వ వచనం చూస్తే, కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతిగాను అతన్ని నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతంతయు వినిపించెను. ఎవరి యెఫ్తా? గిలాదు వాడైనటువంటి యెఫ్తా పరాక్రమము కలిగిన బలాఢ్యుడండి. కానీ పరిస్థితుల్లో అతను కృంగిపోయాడు. అంత పరాక్రమము కలిగిన బలాఢ్యుడు అన్నటువంటి ఈ టైటిల్ పొందిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు బైబిల్లో. ఒక ఆయన యెఫ్తా, మరొక ఆయన గిద్యోన్. ఈ యెఫ్తా ఇంత గొప్ప పరాక్రమం కలిగిన బలాఢ్యుడైనప్పటికీ అతన్ని బలహీనపరిచే పరిస్థితుల్లో కృంగిపోయాడు. ఇక్కడ ఏమని ఉంటుందంటే, అతడు ఒక వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కన్నాడు. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారే యెఫ్తాతో అంటారు, నువ్వు అన్య స్త్రీకి పుట్టినవాడవు కనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదని ఆ యెఫ్తా వెనక పుట్టిన వాళ్ళందరూ భయపెట్టేశారు. ఈరోజు అలా భయపడిపోయాడండి. నువ్వు కానీ ఇక్కడ ఉన్నావంటే నిన్ను చంపేస్తాం, తండ్రి స్వాస్థ్యంలో నీకు ఏ భాగం లేదని ఎవరిని హెచ్చరించారంటే పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా ఉన్న వ్యక్తిని. కానీ యెఫ్తా భయపడ్డాడండి. తన సహోదరులకు భయపడి వారి యొద్ద నుండి పారిపోయి టోబు దేశమునకు వెళ్ళి అక్కడ నివసించడం ప్రారంభించాడు. నేను మళ్ళీ అంటున్నాను, మనం కూడా ఒక్కొక్కసారి మన పరిస్థితులను బట్టి పారిపోయే స్థితిలో ఉంటున్నాం. వద్దండి, చెబుదాం, మన సంగతి అంతా ఆయనతో చెప్పుకుందాం. సమాధానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అమ్మోనీయులు ఇశ్రాయేలు మీదకి వచ్చేసారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి గిలాదు పెద్దలందరూ ఆలోచన చేసి, పరాక్రమము కలిగిన బలాఢ్యుడైన యెఫ్తా ఉంటే మనకి ఈ సమస్యలో విజయం వస్తుందని వారందరూ కూడా యెఫ్తా దగ్గరికి వెళ్తారు. ఆయన టోబు దేశంలో ఉన్నాడని తెలుసుకొని వెంటనే అప్పుడు అంటాడు ఆయన,
నన్ను మీరు పగబట్టి వచ్చారు. ఆ రోజుల్లో మా బ్రదర్స్ నన్ను హీనంగా మాట్లాడినప్పుడు మీరంతా ఏమయ్యారు అని వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అంటారు, ఇంకా మాటలన్నీ వద్దండి యెఫ్తా గారు, మీరు రండి, మీరు మీ వద్దకు మా వద్దకు మళ్ళీ వస్తే మిమ్మల్ని మేము రాజుగా పెట్టుకుంటాం, ప్రధానినిగా పెట్టుకుంటాం అని వాళ్ళందరూ అంటారు. నువ్వు లేకపోతే మాకు విజయం రాదు, నువ్వే పరాక్రమం కలిగిన బలాఢ్యుడవని ఆ పెద్దలందరూ కలిసి యెఫ్తాను తీసుకెళ్తున్నప్పుడు అప్పుడు తన సంగతి అంతా మిస్పాలు యెహోవా సన్నిధిలో చెప్పుకున్నాడు. మనము చెప్పుకుందామండి. తృణీకరింపబడ్డావా మిత్రమా? త్రోసివేయబడ్డానని, నాకు ఇంకా ఏ కార్యము జరగట్లేదని, నేను ఇలాగే ఉండిపోయానని కుదేలైపోకు. ఉన్నది ఉన్నట్టుగా ఆయనతో చెప్పు. నీ సంగతి మనుషులతో చెప్పుకోవడం వల్ల మనుషులు దాన్ని టంకేసి ఊరంతా ప్రకటిస్తారే తప్ప, లేదా వాళ్ళ వల్ల నీకు ఏదైనా లబ్ధి జరిగితే మేమే ఆ జీవితాన్ని బాగు చేసామని చెప్పుకుంటారు. మేమే ఈరోజు వాళ్ళకి అది చేసాం ఇవి చేసామని చెప్పుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న నీవు నేను చెప్పుకోవడానికి ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు. ఆయన ఏది దాచుకోకుండా మనతో చెప్పినట్లుగా మనం కూడా ఉన్నది ఉన్నట్టుగా ఆయనతో చెప్పుకుంటే నిశ్చయముగా ఆయన సమాధానం ఇచ్చి నీకు నెమ్మది అనుగ్రహించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, కృపగల మా తండ్రి, ఇదిగో మేము దాచుపెట్టుకోవడం వల్లే చాలా పొందుకోలేకపోతున్నాం. ఉన్నది ఉన్నట్టుగా నీతో చెప్పుకుంటే సమాధానం ఇచ్చి, సమస్యకు పరిష్కారం ఇచ్చి నెమ్మదిచ్చే దేవుడవైన నీకు నాయన ప్రభువా, మా సంగతంతా చెప్పుకుంటున్నాం. దయచేసి కార్యము చేసి మహిమ మీరు పొందమని క్రీస్తు పేరిట ప్రతిష్ఠించి ప్రార్థన చేసుకొని పొందుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయ సంకల్పాలు ఎందరైతే ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకొని ఆయన ద్వారా నెమ్మది పరిష్కారం పొందడానికి అడుగులు వేస్తారో వారందరికీ సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.